వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి ఐజర్ నందు 7వ వార్షికోత్సవ వేడుకలు. చెంబీపూర్ రాజును పరామర్శించిన కేటీఆర్. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ బకాయిలు. యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యుల మీడియా సమావేశం. మందకృష్ణ మాదిగ నేతృత్వం అందరికీ ఆచరణీయం. బొమ్మల రామారం PSCS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. గణంగా తుర్కపల్లి PSCS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ప్రజలు ఓడించిన వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతూ చేసే హైడ్రామాను చూసి నవ్వుకుంటున్నారు. రాజపేట PSCS చైర్మన్ నమిల మహేందర్ గౌడ్ ప్రమాణ స్వీకారం. ఆలేరు PSCS చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న బిర్లా ఐలయ్య. తిరుపతిలోని ఐజర్లో 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని ఐజర్లో 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఐజర్ డైరెక్టర్ డాక్టర్ శాంతను భట్టాచార్యతో కలిసి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ తో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఐజర్ డైరెక్టర్ డాక్టర్ శాంతను భట్టాచార్య, మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఐజర్ వంటి విద్యా సంస్థలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధన నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకొని దేశ అభివృద్ధికి ఉపయోగపడే పరిశోధనలు చేపట్టి భారతదేశానికి కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేడ్చల్ జిల్లా BRS అధ్యక్షుడు చెంబీపూర్ రాజును పరామర్శించిన కేటీఆర్. ఇటీవల వరంగల్ జిల్లా కన్నెపల్లి రిజర్వాయర్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన మేడ్చల్ జిల్లా BRS అధ్యక్షుడు ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజును BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెంబీపూర్లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా చెంబీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ వైద్యుల సూచనలను తప్పకుండా పాటిస్తూ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో BRS పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన ABVP నాయకులు. ఫీజు రియంబర్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ జూలై 14న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు ABVP పిలుపునిచ్చింది. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 14న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ABVP గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్యదర్శి పృథ్వీ తేజ మాట్లాడుతూ ఫీజు రియంబర్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జూలై 14న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని పృథ్వీ తేజ పిలుపునిచ్చారు. ABVP గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని రిలీజ్ చేయకపోవడాన్ని నిరసిస్తూ ABVP జూలై 14వ తారీఖున రాష్ట్రంలోని కళాశాల బంద్కి పిలుపునివ్వడం జరుగుతుంది. జూనియర్ కళాశాల మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని కళాశాలకి బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్కు తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనీసం ఈ బంధుతోటైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సోయి వచ్చి మాకు రావాల్సినటువంటి
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ బంద్ కేవలం ఒక్కరోజు బంద్ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమంగా మారబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యాదాద్రి కొండపై వర్తక సంఘం రెన్యువల్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న యాదాద్రి పరిరక్షణ కమిటీ. యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక లక్కీ ఫంక్షన్ హాల్లో యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ యాదాద్రి కొండపై వర్తక సంఘానికి తిరిగి రెన్యువల్ ఇవ్వాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. సమస్యను తప్పుదారి పట్టిస్తూ కొందరికి మేలు చేకూర్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా ఈ వ్యవహారంలో వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. కొండ కింద కొత్తగా నిర్మిస్తున్న దుకాణాల సముదాయం పూర్తయ్యే వరకు వర్తక సంఘం రద్దు చేయబోమని చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు. దేవస్థానం ఎవరి సొంత ఆస్తి కాదని, కొందరికి శాశ్వతంగా దుకాణాలు కేటాయించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. దీనిని పునరావాసంగా పేర్కొనడం సరికాదని, స్వామివారి కోసం వారు ఏమి కోల్పోయారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పల్లపు బాలయ్య, బండి వాసు, వీరేష్, అనిల్, మాటూరి బాలయ్య, కర్రె ప్రవీణ్, బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కొండపైన జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ విషయం మీద వర్తక సంఘాన్ని రద్దు చేయాలని సుమారు 3 నెలల నుండి యారుటలోని వివిధ రాజకీయ నాయకులు, నిరుద్యోగులు అందరూ కలిసి పోరాటం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నైతిక విజయం మనదే. ఈరోజు ఈ యొక్క దోపిడీదారు వ్యవస్థకు వ్యతిరేకంగా మనం ఇన్ని రోజులు పోరాటం చేసినాం కాబట్టి ఈరోజు వాళ్ళు భయంగా డబ్బుల మూటలను వాళ్ళు పంచుతూ రాజకీయ నాయకులకు, అలాగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు, ప్రభుత్వానికి అందరికీ వాళ్ళు వేసుకుంటూ ఈరోజు అక్రమంగా యొక్క ఆర్డర్ వాళ్ళు పొందడం జరిగింది. తిరిగి మళ్ళా 3 ఏళ్ళు పెంచామని చెప్పేసి నిన్న గౌరవ ఈఓ గారు నిన్న లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే కొండ కింద షాపులు కంప్లీట్ అయినాక ఒక షాపులకు పర్మనెంట్ అలొకేషన్ చేసినాక వాళ్ళని కొండపై నుంచి కొండ కింద దింపుతారట. మరి ఆయుట కొండ వాళ్ళు అయ్యే జాగిరే మాది ఇలా కడుతున్నాం. ఎందుకంటే అసలు 1 ఇయర్ టెండర్ ద్వారా వచ్చిన వాళ్ళకు పర్మనెంట్ అలొకేషన్ ఎందుకు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అలాగే వివిధ టెండర్లు కూడా మరి పార్కింగ్ కానీ సెల్ ఫోన్ వాళ్ళందరూ కూడా మరి అట్లా ఎక్స్టెండ్ చేస్తే ఈ బాధ ఉంటుంది. మరి వాళ్ళకెందుకు మినహాయింపు, మరి వీళ్ళకెందుకు ఈ విధంగా చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారు, మరి దీనికోసమే ఈ ప్రజలు ఎన్నుకుంది. సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 500 కుటుంబాలు ఈ యొక్క వేలం వేసే బతుకుతాయి. కానీ అది వదిలేసి ఈరోజు కోట్లలో ఉన్నటువంటి భూస్వాములకు, పెట్టదారి వ్యవస్థకు, అలాగే బలిసలకు మీరు తిరిగి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవడం నిజంగా బాధాకరం. మరి ఒక ఆలేరు ప్రజలు ఇందుకైనా మిమ్మల్ని ఓటు వేసి గెలిపించని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా తమరు కళ్ళు తెరిచి ఆ యొక్క వర్తక సంఘం మాఫియాను రద్దు చేసే విధంగా 500-600 కుటుంబాలు రోడ్డు మీద బతుర్రు. ఇప్పుడు ఇంకా కూడా కేసీఆర్ వేసే దుకాణాలు కూడా ఓపెన్ చేయలే. ఇంకా అక్కడ దేవస్థానంలో ఇంత అవినీతి కంటే ఇక ఘోరమైంది లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ వ్యవస్థ అనేది మారతలేదు. ఈరోజు యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈరోజు నిన్న ఏదైతే యాదగిరిగుట్ట కొండపైన ఉద్యమ శక్తితో, పోరాట పటిమతో ఎన్నో విజయాలు సాధించి వాటి ఫలాలు కోట్లాది ప్రజలకు అందించిన ఘనత మందకృష్ణ మాదిగకు దక్కుతుందన్న నాగరాజు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నర్సారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరుగురి నాగరాజు మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్, హృద్రోగ చిన్నారుల ఉచిత శస్త్రచికిత్సలు, ఆరోగ్యశ్రీ, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్, రేషన్ బియ్యం కోటా పెంపు, తెలంగాణ అమరుల కుటుంబాల సంక్షేమం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ, మహిళలపై నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి పలు అంశాల్లో ఉద్యమాల ద్వారా ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. ఈ ఉద్యమాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, పేదలు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు మరియు ఇతర వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరిందని ఆయన తెలిపారు. అధికారం లేదా పదవులు లేకపోయినా ఉద్యమ శక్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి కోట్లాది మందికి మేలు చేశారని కొనియాడారు. పద్మశ్రీ పురస్కారం మందకృష్ణ మాదిగ చేసిన సేవలకు గుర్తింపుగా లభించిందన్నారు.
ఆయన సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమని చిరుకూరి నాగరాజు మాదిగ పేర్కొన్నారు. బొమ్మల రామారం పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బొమ్మల రామారం మండలం రంగాపూర్ గ్రామం నుండి బొమ్మల రామారం పట్టణం వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, రైతులు, సహకార సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా బిర్లా ఐలయ్యకి ఘన స్వాగతం పలుకుతూ నినాదాలతో మండలం మారుమోగింది. అనంతరం బొమ్మల రామారం పిఎస్సిఎస్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన అధ్యక్షులు సింగీర్తి మల్లేశం మరియు వారి పాలకవర్గ సభ్యుల అధికారికంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. సహకార సంఘాల చట్టం 1964 సంఘం బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘం అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి బంధుభీతి కానీ ప్రలోభాలకు కానీ ఒత్తిడి కానని, సహకార సంఘం చట్టం త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, రైతు సేవా కార్యక్రమంలో నిమగ్నమైతని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలా రైతులకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కోఆపరేటివ్ బ్యాంకులకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించడం జరిగింది. అందులోగా ఆలేరు నియోజకవర్గానికి భద్రత ఇచ్చినటువంటి మండలం, అన్ని విధాల అండగా ఉన్నటువంటి మండలం బొమ్మల రామారం మండలం. ప్రథమంగా ఇక్కడి నుంచే ప్రారంభించాలనే లక్ష్యంతో మొదటగా ఇక్కడ చైర్మన్, డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేయడానికి మీ బిడ్డగా ఆలేరు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తున్నటువంటి ప్రేమాభిమానం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ఈ మండలం మీ సహకారంతో అదే స్ఫూర్తితో ఎక్కువ నిధులు తెచ్చి తురకపల్లి పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తురకపల్లి మండల కేంద్రం నుండి పిఎస్సిఎస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన పాలక వర్గానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ సహకార సంఘాలు రైతుల ఆర్థిక అభివృద్ధికి కీలకమైన సంస్థలన్నారు. రైతులకు అవసరమైన పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తూ సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని నూతన పాలక వర్గానికి సూచించారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. తురకపల్లి అధ్యక్షునిగా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి సహకార సంఘాల చట్టం 1964 మరియు సంఘం నడుచుకుంటానని సంబంధించి 8 PSCC
సంఘం తుర్కాపల్లి డైరెక్టర్ గా ప్రజలందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తారని, ఎటువంటి బంధుప్రీతి గాని 1964 ప్రకారం సంఘ బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ రైతులకు అన్ని విధాల అందుబాటులో ఉండి రైతును రాజు చేయడం కోసం నా వంతు కృషిగా ప్రభుత్వ సహకారంతో తుర్కాపల్లి బ్యాంకు అభివృద్ధిలో నడుచుకుంటూ రైతు సేవలో ముందుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఎంపికైనటువంటి చైర్మన్లకు, డైరెక్టర్లకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా అదృష్టం. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు పెద్దపీట వేసి గత ధనిక రాష్ట్రంలో రైతులకు 10 ఏళ్లు వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు మనం 2.5 సంవత్సరాలు ఈ 30 మాసాలలోనే రైతులకు పెద్దపీట వేసడం, రైతులు రాజు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. మరి గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు రైతుల మీద వెచ్చించింది సుమారు ప్రజలు ఓడించిన వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతూ చేసే హైడ్రామాను చూసి నవ్వుకుంటున్నారన్న దూలపల్లి బీఆర్ఎస్ నాయకులు. దూలపల్లి జీడిమెట్ల పారిశ్రామిక వాడ రోడ్డు పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రోటోకాల్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారని దూలపల్లి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దూలపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు పనులకు సంబంధించి ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు లేకుండానే అధికార హోదా లేని వ్యక్తులు కొబ్బరికాయలు కొట్టి రాజకీయ ప్రచారం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదించి మంజూరు చేయించిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, గతంలో ప్రజలు తిరస్కరించిన నాయకులు ఇప్పుడు అభివృద్ధి పనుల పేరుతో హడావిడి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు గంగయ్య నాయక్, చింతల దేవేందర్, డప్పు కిరణ్, చింతల మధు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి జరుగుతున్న దూలపల్లి అభివృద్ధి విషయంలో, కోటకాల విషయంలో, లొల్లి విషయంలో మా ఊరి కాంగ్రెస్ నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ కురసీసలంగౌడ్ గారు వచ్చి కొట్టింది కాబట్టి కొబ్బరికాయ, దాని విషయంలో గతం నుంచి కోటకాల ప్రకారం పాటించకుండా వచ్చి కొట్టాడు కాబట్టి మేము పోయి కొబ్బరికాయ కొట్టాము. వాళ్ళు ఏ పబ్లిక్ ఎన్నుకోలేరు, మమ్మల్ని కూడా ఎన్నుకోలేరు కాబట్టి కొట్టాము. ఎన్నుకున్న నాయకుడు మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఒక్కరు తప్ప ఇంకొవ్వరు లేరు. ఆయన ఉండాలి, లేకపోతే తోటి ఆఫీసర్లు వచ్చి ఉండాలి అని ఎవరు పడితే వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం కరెక్ట్ కాదు. జర ప్రోటోకాల్ కోసం తెలుసుకొని మాట్లాడి కొడితే మన నియోజకవర్గం పబ్లిక్ మంచిగా అనుకుంటాం. ఇది చూస్తుంటే దూలపల్లి పబ్లిక్ కూడా అందరు నవ్వుతారు. ఎందుకంటే ఎవరు కొబ్బరికాయ కొట్టంతో తెలియకుండా కొడుతారు కాబట్టి ఈ విషయం ప్రోటోకాల్ ప్రకారం. ఇదే విషయం తీసుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టమంటే కూర్చోబెట్టని ఇస్తారా? అట్లా ఉండదు కదా. ప్రోటోకాల్ తెలుసుకొని మాట్లాడితే అందరికీ చాలా మంచిదనేది మా ఉద్దేశం. కాబట్టి మంచిగా ఉండాలని అందరూ అభివృద్ధి విషయంలో మేము కూడా సహకరిస్తాం. మీరు ఇంకా పనులు తీస్తారని తప్పేం లేదు. మేము అన్ని విషయాల్లో సాగిస్తాం అంతే. ఇక్కడున్న నాయకులకు, నాతోటి మిత్రులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, గత 3-4 రోజుల నుండి దూలపల్లి డివిజన్లో ఒక చిన్న రాజకీయ వేడిగా అని చెప్పొచ్చు, లేకుంటే అది అభివృద్ధి కార్యక్రమం అని చెప్పొచ్చు. దానికి ఎన్నో కారణాలుగా మనము దీన్ని ఈరోజు ఒక సృష్టిస్తున్నారు. సో ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నేషనలిస్ట్ పార్టీ అని గతంలో అందరు చెప్పుకుంటూనే ఉంటున్నారు. దానికంటే ఒక చరిత్ర ఉంది అని చెప్పేసి చెప్తారు. కానీ ఈరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర నేర్చుకోవాల్సింది ఎన్నో ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కొత్తగా చెప్తారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ దగ్గరనే నేర్చుకుంటున్నట్టు ఇలా కొత్తగా వీళ్ళు చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుండి ఏదైతే కేసీఆర్ హయాంలో అభివృద్ధి కార్యక్రమం ఎలా జరిపిందో
ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలు రాజపేట పిఎస్సిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాజపేట మండల పిఎస్సిఎస్ నూతన చైర్మన్ గా నియమితులైన నమిల మహేందర్ గౌడ్ వారి పాలక మండలి సభ్యులతో కూడా ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచి వ్యవసాయ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం చాలా చక్కదనం. అదేవిధంగా దానికి పూర్తి స్థాయిలో మన ప్రభుత్వ విప్ గారు ముఖ్యమంత్రి గారికి మనం చెప్పవలసిన అవసరం లేదు. వారికి మనకన్నా ఎక్కువ తెలుసు, అమ్మగారికి వారికన్నా ఎక్కువ తెలుసు. కాబట్టి వీరి నిర్ణయమే వారిగా తీసుకోవడం. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చైర్మన్ గా అధ్యక్షుగా సంఘం మరి బంధుప్రీతి కానీ ప్రలోభాలు కానీ ఒత్తిడి కానీ మరి ఏ విధంగా దుష్పాచనం కానీ చేయకుండా సహకార చట్టం 1964 మరి సంఘం బయల ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘం అభివృద్ధి కొరకు మరి త్రివర్ణకరంగా శుద్ధిగా అది పాటుపడతానని రైతుల కొరకు నిరంతరం మన గౌరవ ప్రభుత్వ విప్ గారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మన రాజపేట మండలాన్ని అన్ని మండలాల కన్నా వారికి ఎక్కువ ప్రేమ, అదేవిధంగా వారి సలహాలతో ముందుకు తీసుకుపోతానని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై కాంగ్రెస్. సంఘ సభ్యుడిగా సంఘ బంధుప్రీతి కానీ బలోపేతాలకు కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా సహకార సంఘ చట్టం 1964 సంఘం బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా రాజపేట మండలం రేణుకుంట హెచ్ఓ రాజపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ వైపు అదేవిధంగా ఆలేరు ఆశాజ్యోతి అనునిత్యము రైతాంగం కొరకు బలహీన వర్గాల కొరకు సేవ చేసే నాయకుల చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయడం, నాతో పాటు నా 12 మంది డైరెక్టర్లు పాలక వర్గాన్ని వారు ఇలా మాకు వెన్నుంటి శివుడు లాగా ఉండి ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం ఇచ్చడం కాంగ్రెస్ పార్టీకి నా జీవితాంతం రుణపడి ఉంటానని, అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను రైతాంగాన్ని దృష్టి పెట్టి ప్రత్యేకించి ఇంతమందికి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు గారు సభ ముందే చెప్పారు. గంధమల్ల ప్రాజెక్టును అయితే ఈ రకంగా అయితే చేసినామో ఇటు అంటే కొండ్రేడు చెరువు, మొల్లగూడెం, సింగారము, కురారము కిందికి లక్ష్మకపల్లి వరకు కూడా ఈ ప్రాంతంలో ఒక 20 గ్రామాలకు వర్షాలు లేక వాగులు ఉండి కూడా సరిపోను కాలువలు పోక వారు ఇప్పుడే చెప్పారు 47 కోట్లతో సంబంధించిన మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతాంగాన్ని కూడా ఒక 8 మండలాలనే రోల్ మోడల్ గా చేసి ముఖ్యంగా సాగునీరు విషయంలో ముందుంటానని, అదేవిధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుంటానని వారు సభాముఖంగా చెప్పడం ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ, ఏదేమైనా గత పాలకులను మనం ఊకే అనుకోవడం కన్నా మనం చేసి రైతాంగాన్ని మెప్పించి ఒప్పించి ఉన్న దాంట్లో మంచిగా సమృద్ధిగా ఆ భగవంతుని ఆశలతో వర్షాలు కానీ పనులు కానీ ఆటంకం కాకుండా సాగుతాయని ఆశిస్తూ, మొన్న వడ్ల కొనుగోలులో కూడా ఏమాత్రం ఇబ్బంది కాలేదు. మా దగ్గర దాదాపు ఒక 16 నుంచి 23 విలేజ్లలో కూడా ఐకేపీ ద్వారా మరి పిఎస్సి ద్వారా కూడా వడ్ల కొనుగోలు చేసినాం. ఈరోజు కాంట పెట్టగానే రేపులే ఎల్లుండే వాళ్ళకు నగదు వచ్చినాయి. అదేవిధంగా మొన్న పత్తి కొన్ని గ్రామాల్లో వేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలేరు మండల PSCS చైర్మన్గా జనగాం ఉపేందర్ రెడ్డి, ఆయనతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రైతులకు అవసరమైన రుణాలు, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు, సహకార సేవలు పారదర్శకంగా అందించి PSCSలను మరింత బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సహకార శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి బంధుపక్షులు కానీ ఎటువంటి ప్రలోభాలు కానీ కాకుండా సహకార సంఘాల చట్టం 64 ప్రకారం మరియు బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు శుద్ధితో పాటు పడతానని దైవ సాక్ష్యం ప్రమాణం చేస్తున్నాను. ఆలేరు సంఘ సభ్యుడిగా సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా, ఎటువంటి బంధుప్రీతికి కానీ ప్రలోభకు కానీ ఒత్తిడికి గురి కాకుండా సహకార సంఘ చట్టం 1964 ప్రకారం సంఘ బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధితోటి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఆలేరు రైతుల కోసం అహర్నిశలు కష్టపడతానని, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఆలేరు బ్యాంకును, ఆలేరు PSC సెంటర్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి దైవ సాక్షిగా, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రజాప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, రైతు సేవా కార్యక్రమంలో నిమగ్నమైతని దైవ సాక్షిగా. రోజు ఆలేరు PSCSలో కొత్తగా నామినేట్ చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారికి, విప్ గారికి, అలాగే ప్రాథమిక సహకార సంఘ సభ్యులు, డైరెక్టర్లు, గ్రామ ప్రజలు, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున నన్ను ఆదరించి వచ్చినందుకు, శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఒకసారి మీ అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతంలో కూడా నేను PSCS చైర్మన్గా 2005 నుంచి 2012 వరకు చేశాను. 7 సంవత్సరాలు జిల్లా బ్యాంక్ డైరెక్టర్ కూడా చేశాను. కోఆపరేటివ్ యూనియన్గా చేశాను, ట్రేడ్ యూనియన్లో. మరి అన్ని కోఆపరేటివ్ మీద దాదాపు 35 ఏళ్ళ సంది పట్టు ఉన్నది నాకు. నేను జిల్లా బ్యాంక్ కోసం ఆశిస్తున్నా. ఇప్పుడు జిల్లా బ్యాంక్ అయితేనే నాకు సొసైటీ అవసరం. జిల్లా బ్యాంకుకు లింక్ సొసైటీ ప్రెసిడెంట్ ఉంటేనే జిల్లా బ్యాంక్ కావాలని అంటారు. కాబట్టి పెద్దలు అందరి ఆశీర్వాదం, జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇన్ఛార్జ్ అడ్లూరు లక్ష్మణ్ గారు కానీ అందరి ఆశీస్సులు తీసుకున్నా. తప్పకుండా మరి నాకు మా ఎమ్మెల్యే గారు, MP గారు అయితే గట్టిగా కృషి చేస్తా అని చెప్పారు. నాకు కావాల్సింది అది పదవి. నా జీవిత లక్ష్యం స్టేట్ పోస్ట్ వరకు పోయినా, స్టేట్లో ఉన్నా, ఇవాళ స్టేట్ PCC జనరల్ సెక్రటరీ ఉన్నా, ఏదేమైనప్పటికీ ఇంకా ప్రజలకు సేవ చేసేందుకు మరి రాష్ట్ర పోస్ట్ కావాలనే ఆలోచన నా మనస్సుకు ఉన్నది. అయినప్పటికీ దీన్ని కూడా అది చేయకుండా ఎమ్మెల్యే గారి మాట గౌరవంగా మరి PSCS నిధులు చక్కగా నిర్వహించి రైతులకు యూరియా కానీ, మరి DAP కానీ, ఫెర్టిలైజర్స్ విషయంలో కానీ, ఏ విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, సీడ్స్ విషయంలో కానీ, ఇంకా కన్జ్యూమర్ స్టోర్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కోఆపరేటివ్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.